తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని తీన్మార్ మల్లన్న చాలా వేదికల్లో ప్రజలను ఉద్దేశించి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఒక్కొక్క పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తుంది. తీన్మార్ మల్లన్న ఎన్నికల సమయంలో మీడియా ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని కాంగ్రెస్ గెలుపునకు తన వంతు పాత్రను పోషించారు. గత బీఆర్ఎస్ పాలకులు తనపై అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ప్రజా గొంతుకకై ఎదురు నిలిచాడు. అక్రమ కేసులో జైలుకెళ్లిన మల్లన్న తిరిగి జైలు నుంచి బయటికి వచ్చాక తన పోరాటాన్ని ఏమాత్రమూ ఆపలేదు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని, అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు లాగాడు. తన ఆఫీసుకు సహాయార్థం వచ్చిన వారి కష్టాలను విని తనకు చేతనైనంత సహాయాన్ని చేసి పంపేవారు. నిరంతరం ప్రజల కష్టసుఖాలను తెలుసుకునే మల్లన్న ఇటీవల ఎమ్మెల్సీగా గెలుపొంది ప్రజల సమస్యలను తీర్చేందుకు మరో మెట్టు ఎక్కారు. అలాగే ఈ ఆగస్టులోపు రైతులకు 2 లక్షల రుణమాఫీని చేస్తామని సీఎం ఇచ్చిన ప్రకటనపై పట్టభద్రులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.